అసలు ఈ వెదర్ ఏంటి ఇలా ఉంది? ఇది ఎక్కడి నైట్ మోడ్ అబ్బా. ఆటోస్ అన్నీ కూడా స్పాన్ చేస్తాను. ఇప్పుడు ఉంటుంది కదా ఒకేసారి అన్ని గాల్లోకి వెళ్ళేస్తే చూడండి. 3, 2, 1. అది మ్యాజిక్ అదిరిపోయింది కదా. కింద ఏదో బొమ్మ పెట్టినట్టు బలి లెగుస్తున్నాయి. హే హల్క్ సౌండ్స్ వస్తున్నాయి. గజ్జలు ఎక్కడెక్కడ ఉంది అదిగో. చూసేసింది హల్క్. గాడ్జిలా వర్సెస్ హల్క్. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గైస్ రీసెంట్ గానే గేమ్ లో అప్డేట్ అయితే వచ్చింది. కాదు అప్డేట్స్ అయితే వచ్చాయి. మొన్న ఒక అప్డేట్ అయితే వచ్చింది గైస్, మళ్ళీ నిన్న ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏం లేదు గైస్, మన అప్డేట్లోనేమో గేమ్ లో మనకి బ్రైట్నెస్ కావాలంటే బ్రైట్నెస్ అదే RGB కలర్స్ అయితే మన గేమ్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నిన్న అప్డేట్లోనేమో కొన్ని బగ్స్ ఉంటే ఫిక్స్ చేశారు. గేమ్ ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అయిపోతుంది గైస్ ఒక్కొక్కసారి ఆడుతున్నప్పుడు. సో దాని అయితే ఫిక్స్ చేశారు అనమాట. కానీ ఇప్పుడు కూడా నాకు ఒక్కొక్కసారి అవుతూ ఉంది, గేమ్ ఆటోమేటిక్గా క్రాష్ అవుతూ ఉంటుంది. సో చూడాలి. అండ్ అదేవిధంగా గైస్ గ్రాఫిక్స్ అయితే బాబోయ్ కొంచెం అనవసరంగా చేంజ్ చేస్తారనిపించింది. నాకైతే అంత ఇదిగా అనిపించలేదు గైస్. చూద్దాం. అలాగే ఇంకా గేమ్లో చాలా చేయబోతున్నాం. అప్డేట్స్ వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా గ్లిచెస్ కూడా వస్తాయి కదా. ఒక సూపర్ అదిరిపోయే మ్యాజిక్ గ్లిచ్ అయితే వచ్చింది గైస్, అది కూడా చూద్దాం. ఒకేసారి వెహికల్స్ అన్నీ కూడా గాలిలోకి వస్తాయి. అలాగే హల్క్ వర్సెస్ గాడ్జిలా చూద్దాం ఈ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు. సో ఇక ఏమంత లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ముందుగా కొత్త అప్డేట్లో వచ్చిన ఫీచర్స్ గురించి చూద్దామే. సింపుల్ గైస్ మొబైల్లో RGS టూల్ అయితే ఉండదు కదా, సింపుల్గా దాని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ RGB అని చెప్పేసి టైప్ చేయండి గైస్. ఎంటర్ అయితే చేసేయండి. మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి గైస్, టోటల్ మనకి 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. దాని లెఫ్ట్ సైడ్ SSAO అంటే ఏం లేదు గైస్, స్క్రీన్ స్పేస్ ఆంబియంట్ ఆక్లూజన్. ఇది ఒక గ్రాఫిక్ రిలేటెడ్ సంబంధించింది గైస్. ఏదైనా సరే వెహికల్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ షాడోలాగా అయితే వస్తుంది అనమాట. ఇది అంతగా బాగోదు. దీన్ని ఆన్ చేసామనుకోండి, దూరం నుంచి చూస్తుంటే డబుల్లా కనిపిస్తుంది. అదే వెహికల్స్ కానీ ఏదైనా క్యారెక్టర్స్ అయినా సరే ఇద్దరులా కనిపిస్తూ ఉంటారు, కొంచెం అలా షాడో లాగా. సో ప్రస్తుతానికి దీన్ని ఆఫ్లో పెడదాం, మన నార్మల్ గ్రాఫిక్స్ అయితే వచ్చేస్తాయి. ఇక 4 ఆప్షన్స్ గురించి చూసుకున్నట్లయితే గైస్, ఫస్ట్ వచ్చేసి బ్రైట్నెస్ అనమాట. ఆ కింద వచ్చేసి కాంట్రాస్ట్, సాచురేషన్, సెపీ ఎఫెక్ట్. ఈ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కానీ అసలు బ్రైట్నెస్ కొంచెం ఇచ్చినా కాంట్రాస్ట్ కొంచెం తగ్గించినా ఏది చేసినా గైస్ గేమ్ యొక్క గ్రాఫిక్స్ మీద ఖచ్చితంగా అసలు చూపిస్తాను. సార్ మనమే ట్రై చేసి చూద్దాం. కాకపోతే ఈ ఆప్షన్స్ కూడా కొంతమందికి నచ్చొచ్చేమో. సో ఒకసారి చూద్దాం గైస్. బ్రైట్నెస్ అయితే కొంచెం పెట్టి చూద్దాం. వామ్మో వద్దబ్బా. కానీ ఏదైనా ఒకసారి వెహికల్ తీసుకుందాం, అలా ముందుకైతే వెళ్దాం. ఎందుకో ZX ఎదురే ఉంది. సో వెళ్దాం. ఇవన్నీ కూడా గైస్ ఏంటంటే సింపుల్, మీ మొబైల్కి తగ్గట్టు మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే బ్రైట్నెస్ మరీ బాగాలేదు కదా, తగ్గించేస్తాను. నార్మల్గా అయితే పెట్టేస్తాను. ఇప్పుడు కాంట్రాస్ట్ చూద్దాం. మరీ ఓకే పర్వాలేదు, కాంట్రాస్ట్ పెట్టినా కొంచెం బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు సాచురేషన్ చూద్దాం. నాకు తెలిసి ముందు దీన్ని నార్మల్గా పెట్టేసి సాచురేషన్ అయితే ఒక్కసారి పెంచి చూద్దాం ఏమవుతుందో. ఒక్కొక్క ఎఫెక్ట్ గురించి నేను చూపిస్తున్నాను గైస్ అంతే. ఎస్ కొంచెం ఎల్లోయిష్ లాగా అయితే వచ్చింది. ఇప్పుడు నార్మల్గా పెట్టేసి కింద సెపీ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే ట్రై చేసి చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఆహా మొత్తం ఇది కూడా కొంచెం రెడ్గా వస్తుంది సారా. ఎస్ రెడ్గా అయితే వస్తుంది. దీన్ని కూడా నార్మల్గా పెట్టేద్దాం. అది గైస్ ఒక్కొక్క ఎఫెక్ట్ గురించి మీకు చూపిస్తూ వచ్చాను. మీరు కావాలంటే మీరు చెప్పాను కదా, మీ మొబైల్కి తగ్గట్టు మీకు నచ్చిన విధంగా మీరైతే ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే అనమాట ఈ కొత్త అప్డేట్ వచ్చిన ఫీచర్. ఇప్పుడు ఏంటంటే గైస్ నిన్న ఒక అప్డేట్ వచ్చిందని చెప్పాను కదా, ఆ అప్డేట్లో ఈ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. పక్కన SSAO ఉంది కదా, దాని అయితే తీసేశారు. ఒక్కసారి చూపిస్తాను. ఇప్పుడైతే అప్డేట్ చేస్తాను. నిన్న ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా, చిన్న అప్డేటే. సో అది చేసిన తర్వాత ఒక్కసారి చూడండి గైస్, మనకి RGS టూల్లో ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇండియన్ హెవీ డ్రైవర్ గేమ్ అనమాట. దాని యొక్క ఐకాన్ అయితే ఇక్కడ పెట్టేశారు. దీన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోతారు గైస్. ఇది మనం ఆల్మోస్ట్ నేను 1.5 years బ్యాక్ అనుకుంటా ఆడాను. మన ఛానల్ స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. గేమ్ ఇంతకుముందు మనం ఆడేవాళ్ళం గైస్. ఇది కూడా బాగుంటుంది. రేపు సండే ఫండే కాబట్టి సరదాగా ఇది కూడా రేపు తీసుకొద్దాం అనుకుంటున్నాను. చెప్పండి ఇండియన్ హెవీ డ్రైవర్ ఆడదామా లేదో. వస్తుంది రేపైతే ఖచ్చితంగా వస్తుందిలేండి, సండే కదా చేద్దాం. ఇది కూడా బాగుంటుంది. సో అలా ఆ గేమ్ ఒక ఐకాన్ అయితే యాడ్ చేస్తారు. ఇంకా RGS టూల్లో RGBకి ఇప్పుడు చూడండి ఓన్లీ మనకి ఇంతకుముందు SSAO కూడా కనిపించింది కదా, ఆప్షన్ అయితే తీసి ఓన్లీ 4 ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారు. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, సెపీ ఎఫెక్ట్ ఈ 4 మాత్రమే ఉన్నాయి. మీకు మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోండి. ఇవైతే ఓరి నేను ఇలాగే కాసేపు ఆడేమనుకోండి, కళ్ళు మొత్తం పోయేలాగా మన హోల్ హౌస్ గుర్తుంది కదా, అక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ ట్రిక్ అయితే చూపిస్తున్నాను కదా గైస్, అదైతే ఇప్పుడైతే చేసిద్దాం. మామూలుగా ఉండదు, దుమ్దం అయితే చేసిద్దాం. వెహికల్స్ అన్నిటినీ కూడా ఒకేసారి మనం ఎట్ టైం గాల్లోకి అయితే లేపేయచ్చు. ఈజీగా కింద ఏదో బొమ్మ పెట్టినట్టు మొత్తం లెగిసిపోతాయి. ఇది కొంచెం నైట్ మోడ్ లాగా ఉంది కదా, అదిరింది. పర్లేదు వామ్మో, ఏది లేదు అంతగా అయితే ఏమనిపించలేదు. నార్మల్గా నైట్ మోడ్ ఏమో ఉంటుంది. ఒక్కసారి ఆన్ చేసి చూద్దాం.
ఇప్పుడు ఇది వచ్చేసి ఫాగ్ మోడ్ అనమాట, మొత్తం చుట్టూ మొత్తం ఫాగ్ అయితే ఉంది. ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేసి రెయిన్ మోడ్ వస్తుంది అనుకుంటా, ఆ తర్వాత నైట్ మోడ్ కదా. పర్లేదు బాగానే ఉంది. సో సూర్యుడు అయితే భలే కనిపిస్తున్నాడు ఇలా చూస్తుంటే. మళ్ళీ వెదర్ మార్చాలనుకోండి, సింపుల్గా అగైన్ డబల్ అనేది కోడ్ అయితే ఎంటర్ చేసేయండి. ఆహా రెయిన్ మోడ్ అయితే పడింది. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ అది ఎస్ఎస్ఏ దాన్ని కూడా ఆఫ్ చేసి చూస్తే నార్మల్గా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా ఈ ఫీచర్స్ అన్నిటిని కూడా ఆఫ్ చేసేద్దాం, ఇంకా మనకి వీటితో పని లేదనమాట. ఆహా ఈ నైట్ మోడే బాగుంది. ఇవన్నమాట మనకి కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ అయితే. అర్థమైందని అనుకుంటున్నారు. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోయి త్వరగా మ్యాజిక్ని అయితే చూసేద్దాం. సో ఇప్పుడు మీరు కొన్ని వెహికల్స్ అయితే స్పాన్ చేయండి గైస్, బైక్స్ వద్దు, ఎందుకంటే బైక్స్ని గాల్లోకి లేపడం అంత ఈజీ కాదు. సో ముందుగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ మన ZX-R బైక్ అయితే ఉంది కదా, దాన్ని అయితే దేవుడా ఇది కూడా ఏంటో బలి లేసిపోయింది గాల్లోకి. ఓకే అదైతే తర్వాత మాయమైపోతుందిలేండి. బైక్స్ వద్దు, ఓన్లీ కార్స్ మాత్రమే స్పాన్ చేద్దాం. ఆ తర్వాత ఫ్రంట్ రోలో వచ్చేసి మొత్తం ఆటోస్ పెట్టుకుంటూ వెళ్దాం. ఆటోస్ అయితే ఈజీగా గాల్లోకి తెలిసిపోతాయి అబ్బా. ముందుగా ల్యాండ్ క్రూజర్ కోడ్ వచ్చేసి 1820 డైల్ చేస్తే కోడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ల్యాండ్ క్రూజర్ కూడా వచ్చేసింది. కొన్ని కార్స్ కైస్ అలా స్పాన్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిఫెండర్ చేద్దాం. 0002 డిఫెండర్ యొక్క స్ట్రీట్ కూడా వచ్చేసి డిఫెండర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ జీ వేగన్ 6666, ఎస్ జీ వేగన్ కూడా వచ్చేసింది. ట్రాక్టర్ 5643, ఎస్ ట్రాక్టర్ ట్రాక్టర్ కొంచెం పెద్దది మరేం పర్వాలేదు. ఇప్పుడు వచ్చేసి ఆటో కూడా ఇక్కడ ఒకటి పెడదాం, ఎందుకనే మంచిది. 8370, ఎస్ డైల్ అయితే అయిపోతుంది. కోడ్ అనేది యాక్టివేట్ కూడా అయిపోయింది, ఆటో కూడా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి తార్ 9191 డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్, తార్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 6677 మీకు తెలిసి ఉంటుంది కదా, అదే గైస్ జేసీబీ వచ్చేసింది. ఫెరారీ 8811, ఫెరారీ త్వరగా డైల్ చేయరు, ఆటోమేటిక్గా ఫోన్ ఏంటబ్బా క్లోజ్ అయిపోతూ ఉంది. ఎస్ ఫెరారీ కూడా వచ్చేసింది. ట్యాంకర్ అయితే స్పాన్ చేసేద్దాం. 4040 ట్యాంకర్ పెద్దది, ఇది కూడా మామూలుగా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ట్రక్ 1212, ఒరే ఓపెన్ చేయరా 1212, ఎస్ ట్రక్ కూడా స్పాన్ అయిపోయింది. ఇంకా స్పాన్ చేద్దామంటే స్పేస్ లేదు, మరేం పర్వాలేదు, ఈ మాత్రం వెహికల్స్ సరిపోతాయి. ఫైర్ ట్రక్ కూడా స్పాన్ చేద్దాం అనుకుంటున్నాను, మరి స్పేస్ అయితే లేదు గైస్. చాలండి, ఇవన్నీ కూడా గాల్లోకి లేగవాలి. కాకపోతే ఒక చిన్న డౌట్ ఏంటంటే ట్యాంకర్స్ కానీ మనకి ట్రక్స్ కానీ ఇవన్నీ కాదు చాలా హెవీ వెహికల్స్, అవి గాల్లోకి లెగుస్తాయా లేదా అని చిన్న డౌట్ ఉండింది. సరే గైస్ యాక్టివేట్ చేసి చూద్దామా. వీటన్నిటిని యాక్టివేట్ చేయాలంటే కూడా చాలా సింపుల్ గైస్. మనకి టాప్లో కెమెరా సింబల్ అయితే ఉంది కదా, దాని లెఫ్ట్ సైడే మనకి స్లో మోషన్ మోడ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆటోనేమో ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక్కడ కింద తారు, ఈ మిగతా అన్నీ కూడా కొంచెం స్లో. సెకండ్ వచ్చేసి తార్ హైట్ వెళ్ళింది. లాస్ట్ వచ్చేసి నాకు తెలిసి ప్యాన్స్, అదే ట్యాంకర్ అనమాట. అదైతే ఇంచు కొంచెం అలా గాల్లో లేసింది అంతే. ఇంకా ఆటో గురించి చెప్పాల్సిన అవసరం లేదు గైస్. అసలు చూడండి ఏమన్నా వెళ్ళిపోతుందా. ఒక్కసారి షూట్ చేస్తే వద్దులేండి, అది కూడా చాలా స్లోగా వెళ్తుంది. అద్దరింది కదా. ఇప్పుడు ఒక్కటి ఇలా లెగిస్తే ఒక 10 గైస్ భలే ఉంటుంది. స్పాన్ చేసేద్దాం. అసలు చూడండి ఇలా వెళ్ళిపోతూనే ఉంది. ఎస్ ఇప్పుడు పడుతుంది. అది ఫాస్ట్గా ఆటోలు కూడా ఒక 10 అలా స్పాన్ చేసుకుంటూ వెళ్దామే. అది 10 ఏంటి, 10 కన్నా ఎక్కువ స్పాన్ చేస్తాం. ఇప్పుడు అన్నిటి ఒకేసారి గాల్లో లేపితే ఎలా ఉంటుందో మ్యాజిక్ చూద్దాం. ఇంకా కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేసేద్దామా. 3, 2, 1 బూమ్. లెగుస్తున్నాయి లెగిసిపోయినాయి కూడా. 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మొత్తం 11 ఆటోస్ అబ్బా. అన్నీ కూడా ఆటోస్ అయితే మొత్తం గాలి లేసిపోయినాయి. నాకు ఇప్పుడే ఒక ఐడియా అయితే వచ్చింది. ఆ దొంగ మాకు ఒక్క ట్యాంకర్ చూడడానికి అస్సలు ఇంచు కూడా లేదో, కొంచెం అలా లేచిందంతే. నెక్స్ట్ టైం మీరు కావాలంటే చెప్పండి, 50 ఆటోస్ ఒకేసారి గాలిలో లేపుతాం. అసలు ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్ 50 ఆటోస్ ఖచ్చితంగా రేపే ట్రై చేద్దాం గైస్. మనం నెక్స్ట్ 50 ఆటోస్ని ఒకేసారి ఆకాశంలోకి తెలియపేసేద్దాం. అబ్బా ఇప్పుడు చాలా ఫాస్ట్గా తెలియసి భలే ఉంది కదా. అందరూ కూడా ట్రై చేయండి. సింపుల్ స్పాన్ చేసి మనకి కెమెరా స్లో మోషన్ సింబల్ అయితే ఉంటుంది కెమెరా పక్కనే. సో దాన్ని అయితే నొక్కేసేయండి, ఆటోమేటిక్గా గాల్లోకి అయితే లెగిసిపోతాయి. ఇప్పుడు కొంచెం అలా దగ్గరికి అయితే వెళ్దాం. కిందకి వెళ్ళకండి గైస్. ఇన్ఫినిటీ ఎల్సీడీ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నాకైతే హెల్త్ తగ్గిపోయింది, వస్తుందని కింద పడ్డా. బాగుంది, భలే లెగుస్తున్నాయి అబ్బా అన్నీ కూడా. ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్టుంది కదా అది. కానీ బ్లాస్ట్ అయ్యేటట్టుంటే ఇంకా భలే ఉండేది, కానీ బ్లాస్ట్ అవడం లేదు. ఏదో సినిమాలో స్లో మోషన్ అద్దిరిదబ్బా ఈ మూమెంట్ కూడా. అద్దిరా పద ముందుకి పద. నాకు ఇంకో ఐడియా అయితే వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, మనం ఆటోలో ఉందాం.
ఆటోలో ఉండి ఆ తర్వాత స్లో మోషన్ నొక్కుదాం. మీరు ట్రై చేస్తే కనుక నాకు కూడా చెప్పండి గైస్ ఎలా ఉందో. మనం ఆటోలో ఉంటే మనం కూడా గాల్లోకి లెగుస్తామేమో అనిపిస్తుంది. లెట్స్ సీ. రేపైతే దుమ్దమైతే చేద్దాం, మామూలుగా ఉండదు రేపు వీడియో కూడా. ఎస్, ఇప్పుడైతే నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ గైస్ చెప్పాను కదా, హల్క్ వర్సెస్ గాడ్జిలా. వెళ్ళిపోదాం. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో ఏంటో. మన హల్క్ అయితే వచ్చేసాడు. హల్క్ సౌండ్స్ వస్తున్నాయి. గాడ్జిలా ఎక్కడెక్కడ ఉంది అతిగ్గు. తీసుకో 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 తీసుకో. గడ్జిలమ్మ ఆమెది కూడదు గైస్. ఫైట్ అయితే జరుగుతుంది హల్కి కన్నా గడ్జిలాకి. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే అసలు గడ్జిల హల్క్ని కింద ఇది పడనివ్వడం లేదు. గాల్లోని ఎగరేసి కొడుతుంది అబ్బా గడ్జిలానేమో. కానీ హల్క్కి డిఫాల్ట్ ఇన్ఫినిటీ హెల్త్ కూడా యాక్టివేట్ చేస్తుంటుంది కాబట్టి హెల్త్ అయితే ఇంచు కూడా తగ్గడం లేదు. కానీ కుట్టు హల్క్ అయితే కొడుతున్నాలే కానీ గడ్జిలాకి ఇంచు కూడా డ్యామేజ్ అయితే అవ్వడం లేదు. అమ్మాయి కింద పడ్డాడు. దేవుడా, ఫస్ట్ చాలా మళ్ళీ గాల్లోగా. తీసుకో 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 గడ్జిలా. ఇద్దరు పవర్ఫుల్లే, ఎవ్వరికి హెల్త్ తగ్గట్లేదు. అటు గడ్జిలాకి హెల్త్ తగ్గడం లేదు, ఇక్కడ హల్క్ కూడా హెల్త్ తగ్గడం లేదు. చూస్తూ ఉంటే ఇద్దరిలో ఫైట్లో ఎవ్వరూ వినేలాగా లేదబ్బా. దానికి ఎంత కూడా డ్యామేజ్ అవ్వట్లేదు. అమ్మయ్య, ఎలాగోలా కిందకైతే వచ్చేస్తాను. ఇప్పుడు గుర్తుదాం. తీసుకో తీసుకో తీసుకో. నార్మల్గా అయితే వెహికల్స్ అయినా సరే, ఏదైనా క్యారెక్టర్స్ అయినా సరే ఈజీగా ఎగురుకుండా అవతల పడతాయి. ఈవెన్ జాంబీస్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతే హల్క్ గుద్దాడంటే, స్మాష్ ఇచ్చాడంటే. కానీ గాడ్జిలా మడికి అమ్మో ఏమీ కావడం లేదు దానికి. హల్క్ గోస్ట్ రైడర్ బైక్తో గాడ్జిలాని ఏమైనా చేయొచ్చా? హల్క్ ఏం చేయలేకపోతున్నాయి. ఇక గోస్ట్ బైక్ ఏం చేస్తుంది గైస్? వద్దు, ZX స్టార్ వద్దులేండి, గోస్ట్ రైడర్ ఇద్దాం. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఏమైనా అయితే గడ్జిలాకి మంటలు అంటుకుంటే అదిరిపోతుంది కదా. ఎస్, గోస్ట్ బైకే తీసాను. ఆహా, వెళ్ళిపోయింది. ఒరే గోస్ట్ గా నీ సంగతి తెలిసిన మామూలుగా ఉండను. అయితే 5555 కోడ్ యాక్టివేట్ అయిపోయింది. గోస్ట్ బైక్ కూడా వచ్చేసింది. లేదు, తోసేస్తుంది కానీ దానికైతే ఏమీ కావడం లేదు. ఈ గడ్జిలాని అటాక్ చేయాలి, ఎదిరించాలంటే ఖచ్చితంగా కాంగే రావాలి గైస్. చూస్తామని నెక్స్ట్ అప్డేట్స్లో కాంగ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. అప్పుడు తీసుకొస్తా దీని మీదకి అటాక్. మామూలుగా ఉండదు. పద. ఓకే గైస్, ఇది వీడియో అయితే. అప్డేట్లో అంతే కదా. నేను ఒక మిస్ చేస్తుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వినండి. అందరికీ కూడా బాయ్ బాయ్.